అమెరికా వెళుతూ నాకు పవర్ ఆఫ్ అటర్నీ రాసిచ్చెళ్లారు. ముఖ్యంగా ఈ కాలనీలో పిల్లలు పూర్తి క్రమశిక్షణతో మెలగాలి. కాలనీ రోడ్ల మీద ఇది ఇది చేయటం, రాత్రి 9 తర్వాత హారన్లు కొట్టడం, సైలెన్సర్ లేని స్కూటర్ నడపడం నిషేధం. సార్ ప్లీజ్ సార్, ముందు మనశాంతికి ముందు నా రూల్స్ కొప్పుకుంటేనే ఇల్లు అమ్ముతా, లేకపోతే అమ్మను. అరే మా ఇంట్లో దొరబడి మా చుట్టుకాయలకు వస్తారా? ఫోన్లేదు సార్, పాపం పిల్లలు తెలియజేసి తెలియక చేశారా? 10 ఏళ్ల నుంచి నీళ్లు పోసి పెంచుకోవడం మేమేమో పిచ్చోళ్ళము, మీ పిల్లలు మంచోళ్ళ. నేనెక్కడన్నాను సార్? సరే సార్, మీరు అనలేదు సార్. మేము పిచ్చోళ్ళమే, మేము ఒట్టి పిచ్చివాళ్ళమే, మా లైఫే అంతా. కానీ భగత్ గారు లాంటి ప్రెసిడెంట్ ఉన్న కాలనీలో దొంగతనం జరిగిందంటే ఆయనకి మీరు విలువ ఇవ్వరంటేగా? మీ దృష్టిలో ఆయన ఒట్టి బాన్ బొప్పాయి గడనే కదా? మీరు సార్, చేతిలో గన్నున్నా కూడా ఆయన ఒట్టి గొట్టం గడనే కదా మీ ఉద్దేశం? సార్ పైకి ఆయన ఒట్టి లత్కూరు గడ్లా కనిపించినా కూడా లోపల ఆయన ఇంటెలిజెంట్ సార్, లోపల ఆయన ఇంటెలిజెంట్. బాధపడకయ్యా సార్. వాళ్ళు నాకు వాల్యూ అయిపోయిన పర్లేదు సార్, కానీ మిమ్మల్ని ఇంకొకటి పూలంటే మాత్రం నేను ఒప్పుకో సార్. మిమ్మల్ని పూలంటే మాత్రం నేను ఒప్పుకో. ఆయన ఎక్కడ ఉన్నాడయా? ఆయన ఎక్కడ ఉన్నాడు? ఇదిగో ఇల్లు చూశారు కదా, 15 లక్షలు. పైసా తక్కువైనా సరే ఇవ్వను. జై హే. మళ్ళీ చెప్తున్నా సార్, కానీ మొత్తం పర్వాలేదు సార్, కానీ మిమ్మల్ని మాత్రం ఒప్పుకో సార్. మీరు పూలు కాదు సార్, డకోటా కాదు సార్, మీరు లఫుడ్ కాదు. సైలెంట్ సార్. నోరు తెరిచావంటే తుపాకి పేలుస్తా, పెట్టలా పేలిపోతావు. పిచ్చే మోడ్. ఎందుకేటండి అవతల పెళ్ళోళ్ళు వచ్చే ఎలా అయిపోతుంది? పెళ్ళోళ్ళు వస్తే నేను టెన్షన్ పడాలి, నా కూతురు టెన్షన్ పడాలి, మధ్యలో నీకెందుకు టెన్షన్? మీ కూతురు నా కూతురు కాదేంటి? మీ కడుపును పుడతా కడుపును పుట్టాడు కదా? చంపేస్తున్నారే. ఏదో మాట వరుస కంటే అలా ఫీల్ అయిపోతారేటండి. అదిగో మన అల్లుడు గారు వచ్చేసారు. ఆయన ఒక్కడికే అల్లుడు. ఇదిగో ఆ మాట అంటే నాకు ఇక్కడి నుంచి చిరెత్తుకు వచ్చేస్తుంది. ఆయన మీ ఒక్కడికే అల్లుడు కాదు, అమ్మగారు కూడా. అవునవును, అబ్బాయి నాకు కూడా బాగానే ఉన్నాడు. ఏరా ఎలా ఉంది? చాలా బాగుంది. నేను అడిగింది పెళ్లి కూతురు బాగుందా అని. నేను చెప్పేది జాంగిరి కంటే లడ్డు బాగుందని. పోతే మా ఆస్తి గురించి చెప్పాలంటే 3 వంతులు పోగొట్టేసుకున్నామండి. ఊరు పేపున గవర్నమెంట్ వాళ్ళు గోదావరి దొరుకుంటాము అన్నారు, సరే అని ఇచ్చేసా. మడమ టేపున నేషనల్ హైవే వేసుకుంటాము అన్నారు, సరే అని ఇచ్చేసా. ఉత్తరం వైపున ఊరు ఎట్టుకుంటామంటే ఇచ్చేసాను. దక్షిణం వైపున మనుషులు చచ్చిపోతే కప్పెట్టాలి కదండి, అందుకని వాళ్ళగాడికి ఇచ్చేసాను. పోయింది పోగా మిగిలింది 500 ఎకరాల మొక్క. ఇందులో అగ్గిపేట్లాగా అరెకరంలో ఈ ఇల్లు కట్టుకున్నామండి. అది మాత్రం మనిషి ముక్కలు పెట్టుకుంటాం ఏంటండి? అది ఆలకే పడేసేయండి, అల్లుడు గారు చూసుకుంటారు. మనం ఏ కలుపు తీసుకో. ఈరు మా పాలేరు గారండి. తండాలండి, నా పేరు సొట్టాది కూడా అండి. ఈయన్ని ఇచ్చేద్దాం అనుకున్నామండి, కానీ తీసుకునే వాళ్ళు ఎవరూ కనపడలేదు. నాన్న నీ ప్రేమతో నా కూతురు పెళ్లి చెడగొట్టేలా ఉన్నావు. హోటల్లోకి వెళ్ళి 2 బొండాలు కొట్టి పెట్టరా. ఊరుకోండి, వచ్చిన వాళ్ళు 3 అయితే 2 బండాలు లేమంటారంటే ఎన్ని బండాలు లేవాలో నాకు తెలదా? పాలేరు నేనే మీరా? దొబ్బేను చూసి ఇచ్చేస్తా. వినపడదు, మిషన్ లాగేసరిగా. నాకా 10 ఏళ్ల నుంచి ఉంది. అవును, ఇవి పెట్టుకుంటే రోగాలు రష్టులు ఏ వస్తాయంటారు? ఇదే రాజమండ్రి నల్ల మందు సందులో కొన్నాను. ఏమిటో రకరకాలు. అవును, ఇది ఎక్కడ కొన్నారు? అబ్బా అంత దూరం ఎందుకండి, రాజమండ్రి నల్ల మందు సందులో. ఓహో రాసులు రాసులు మిషన్లు. భలేవారే, వినపడకపోయినా అర్థం చేసుకోగలను. ఎక్కడ దొరుకుతుందో చెప్పండి చాలు. అవ్వా కంపెనీ ఆ సందులోకి వెళ్తారా? ఆ సందు రాజమండ్రి నల్ల మందు సందు, బాగా గుర్తుపెట్టుకోండి. చెవిటి వాడి ముందు శంఖం ఊదడం అంటే ఇదే. ఎన్నైనా చెబుతావు కానీ ఇది ఎక్కడ దొరుకుతుందో మాత్రం చెప్పి చావు. రామచంద్ర, చెవిటి వాడి ముందు శంఖం ఊదడం అంటే ఇదే. ఇట పట్టు, రాజమండ్రి నల్ల మందు సందు, స్వయంగా వెళ్ళి కొనుక్కు తెచ్చుకోండి. ఈ ముక్క ముందే చెప్పొచ్చుగా, సౌకర్యంగానే ఉంది. వడ్డీనేయడం మరి బోధలేస్తుంది ఈ అబ్బా. ఎవరా నువ్వు? పట్టపగలు నా పొలంలో కొబ్బరి చెట్ల కొబ్బరికాయలు తీస్తున్నా? భలే చెప్పమ్మా, కొబ్బరి చెట్టు ఎక్క కొబ్బరికాయలు దిగిపోతే మామిడికాయలు తీస్తారేటే. నువ్వు దియాలి. నువ్వు దిగు, నువ్వు ఆగు. ఆగాను. ఆ బోండాలు అక్కడ పెట్టు. ఏమో ఈ సొట్టాది కూడా సంగతి నీకు తెలీదు. యారో ఈ కాంచనమాల సంగతి నీకు తెలీదు. అయితే చెప్పు. ఈ పొలం నాది. అప్పుడైతే ఓల్ ఇండియా నాది. ఆధారం ఉందా? నీకుందా? ఉంది. అయితే నీ పొలానికి అదిలేడు చెప్పు. చెప్తా ఇనుకో. తూర్పున గోదావరి గట్టు ఉంది, పడమటన నేషనల్ హైవే రైట్, ఉత్తరాన ఊరు, దక్షిణాన వల్లకాడు. ఆ మధ్యలో 500 ఎకరాల పొలం, అందులో 1 ఎకరం ఇల్లు. అన్ని కరెక్ట్ గా చెప్పమ్మా, కానీ దానికి ఓనర్ నువ్వు కాదు, మా సౌండ్ ఇంజనీర్ అప్పలకోడగాడు. ఏంటి అలా చెప్పుకుని తిరుగుతున్నాడా? ఎదవా, అసలు ఈ పొలం వాడి కౌలుకి ఇచ్చాను తెలుసా? అమ్మడి అన్న మాట కథ
ఎకరమా 2 ఎకరాల 500 ఎకరాల చెక్క కొంతమంది చెప్పు తిరిగేస్తున్నాడు. నేను అనుమానం పడుతూనే ఉన్నాను ఈ ఎదవ వెనకమాల ఇలాంటి ఎదవ చరిత్ర ఏదో ఉండే ఉంటదని. అయితే మిషన్ నేను ఉంచేసుకుంటాను, కట్నం డబ్బుల్లో వెరక్కోసుకుందరు కానీ. ఖాళీగా ఉంటే అలాగే పిలిపిద్దాం. వీడు ఒకడు చెవిటి పేరుగా. ఎవరిని పిలిపిస్తావు? నేనేమంటున్నాను, నువ్వేమంటున్నావు? పోనీ మన హీరో బాలయ్య బాబుని పిలిపిద్దాం. ఏమన్నా? మన మాట కాదండు. నువ్వే కరెక్ట్. చెవిటి పేరు. మరి మేము వెళ్ళొస్తామండి, వెళ్ళగానే కబురు చేస్తాం. అలాగే వదిన గారు. మరి మేము వస్తాం, నువ్వు ఆ బాలయ్య సంగతి చూడు. నా మిషన్ పట్టుకుపోతున్నాడు ఏమిటి గాడిద? బావగారు బావగారు బావగారు, నువ్వు రావే, తొందరగా ఎక్కువ. ఏంటి ఆయన మిషన్ తీసేసుకున్నారా? వాడికంతా చెప్పి చచ్చాను కట్నంలో పట్టుకోమని. చెవిటి కథ ఒక వినిపించి ఉండదు. చాలండి, వెదవ కక్కుర్తి పనులు మీరును. దీనికంటే ఫస్ట్ క్లాస్ అయిన మిషన్ మీకు ఫారెన్ నుంచి తెప్పించిస్తాను. ఇది ఫారిన్ లో దొరకదు, నల్లమంది సందులోనే దొరుకుతుంది. పోని అక్కడి నుంచి తెప్పించిస్తాను. ముందు అది ఇవ్వండి. అబ్బా, ఛీ. అయ్యో, ఆ చెవిటి వెధవను బుట్టలో పెట్టేసి ఫస్ట్ క్లాస్ మిషన్ కొట్టేసాను అనుకున్నాను. పట్టుకెళ్ళి వాడికి దొబ్బ పెట్టేస్తాను. ఏమీ అనుకోకండి. ఉంటాను బావగారు. వస్తావా? ఎక్కడికి వస్తావు? నా ఒళ్ళో కూర్చోవాలి, కారు పట్టదు. బావగారు వెళ్ళాక ఉత్తరం ముక్క రాయండి. ఏమన్నావు? నువ్వెక్కడ దొరికావయ్యా చెవుడా? నువ్వే కరెక్ట్. నా మిషన్ నొక్కేద్దామని కుట్ర పన్నాడు చెవిటి పీనుగా. సరే సరే పదండి. ఏమండో ఇంజనీర్ గారు, సామాన్ సర్దండి. సంబంధమా కుదిరినట్టురా, మెల్లిగా బొట్లో వేసాను. వీడి సెవెంటీ మిషన్ చెవిలో పెట్టుకోలేనట్టుంది. అవునురా బాబు, ఆడు మహాశివుడి పీనుగా పడు తినేసాడు రా. ఊరికండి ఎదవాల వేగ సామాన్ సర్దుకొని వెళ్ళిపోదాం. ఎక్కడికి? కాలం కొట్టుని గుడి చేసుకొని కలుపు తీరలో పోదాం. కలుపు ఎదగెళ్ళాల్సిన కారణం నాకేట్రా, గోసి కింద 500 ఎకరాలు పెట్టుకున్నాను. ఓహో, కొండలోడి బెల్లం మీద బిందులోడి పెత్తనం లాగా ఊరోడి భూమి మీద మీ పెత్తనం చేస్తే చంపేస్తారు. ఎవర్రా? పాలైటం చూడండి. హాయ్ ఎవ్రీబడి. రేవుకి బండి పంపలేదు ఏమిటి అంకుల్? అంకుల ఈ ముక్క ఎప్పుడు ఎక్కడా వినలేదే. ఇక మీదట వింటావు. వెర్ ఇస్ మై బెడ్రూమ్? ఎవరు నువ్వు? ఆంటీ. నేనెవరో నీ మొగుడికి బాగా తెలుసు. నువ్వు వెళ్ళి స్నానానికి ఎన్నీళ్ళెట్టు. ఎన్నీళ్ళ? ఒంటికి నూనె రాసి నలగెట్టద్దు. ఎట్టుకో. ఏయ్, లోపల అడుగు పెట్టామంటే కాళ్ళు విరగొడతాం. ఇక మీదట నీకంత లేదమ్మా. ఆ? బిషప్. అంకుల్ ఫాలో మీ. నా బ్యాగ్ అట్రా. చెప్తాం. ఎంత బిల్ల లేకుండా ఉతికేసింది. అలా సూత్తా నిలబడతావుటే, దాన్ని మెడబెట్టి బయటికి గెంటి. ఆంటీ నలుగు పెడతానని రావేంటి? నిన్ను చంపేస్తాను. ఒంటి మీద చెయ్యి పడిందో పప్పు ఎగిరిపోద్ది. ఈ ఇల్లు పొలం అంతా నాది. ఆహా, చిన్నప్పటి నుంచి గోసి ముక్కెట్టుకుని పొలం దున్నుతా ఉన్నా. దున్నేవాడిదే పొలం, ఉండేవాడిదే ఇల్లు. అవునా? అయితే రేపు మాట్లాడుకుందాం. ఎంత ధైర్యం రా దీనికి. ఊరుకనే ఎదవ గొడవ ఎదవ ఆస్తేనే మొత్తం ఆస్తి బయట సంకలెట్టుకోమని నా పిల్లనే. పదండి మన కలుపు తీరలో పోదాం. ఏయ్! ఇంకా ఆగిపోలేదు అమ్మా, పదండి. అమ్మ పాలు ఇవ్వట్లేదు. ఊరుకోండి ఏదో కాగోల. ఈ వయసులో కూడా అమ్మగారు పాలు ఇస్తారైతే వెళ్తాగడే. ఉండే ఏమే, దీనికి పాలు ఇవ్వట్లేదంటే ఏంటి? ఇవ్వడానికి ఇంట్లో ఒక్క పాలు చుక్క కూడా లేదు. ఏవా ఉద్దుటి నుంచి అడుగుతుంటే నాకు కాఫీ లేదంటావు, దీనికి పాలు లేవంటావు. ఏమైంది? పాలేర్లు పాలు ఇవ్వరంట. అయ్యగారు వెళ్ళొస్తామండి. ఎరా పాలు ఇవ్వలేదంటే ఏంటి? ఎలాగెత్తారండి? డబ్బులు ఇవ్వకుండా. డబ్బులు లీటర్ 15 రూపాయలండి. అలా కాదు కానీ పావులా తగ్గించుకోరా. నీ అబ్బా, నా గేదె పాలు నాకు పితికడానికి నీకు లీటర్ 15 రూపాయలు ఇవ్వాలరా? మీ గేదె పాలు కాదండి, మా గేదె పాలు పితకనాకే. మీ గేదె పాలా? ఓయ్, మరి దున్నేవాడితే పొలం అయితే పితికేవాడివే గేదెలు కావేటి? ఒసేయ్, ఉతికేవాడవే బట్టలు నువ్వు పట్టుకెళ్ళు. నీ పైన చల్లకుండా వస్తానం కదా. ఎక్కడికి బట్టలు ఎట్టుకెళ్తున్నావు? నీది పొద్దుగా పట్టుకోని అమ్మగారు ఎదో గొడవ ఎదో గొడవ. ఒలిసేవాడే కొబ్బరికాయలు, నువ్వు అటుపో. ఏ కాలం చూస్తున్నావు? నడిపోతే టాటో నువ్వు వేసిపో. ఆగిపోరా, ఆగిపో, ఆగిపో. తప్పకనే ఏదో న్యూస్ ఎంతో దానికి పీస్ఫుల్ గా ఉండవరా. నాకు ఇదో టెన్షన్. ఎదవకుండా సరిగ్గా కొట్టుకోదు, ఆగిపోతే ఆగిపోదు. అల్లా కా కసం ఆజా గురువా ఉపరాజా. అబ్బా, ఏంట్రా చీటికి మడికి పిలుస్తావు? నేను ఇక్కడ ఉన్నట్టు ఊళ్ళోకి ఊరు గెలిచినా నన్ను చిత్త కొట్టేస్తారా? మరి అందుకే ఆ ఎదొస్తుందంటాను. నువ్వు మొయ్యి. అమ్మో, ఒరేయ్, ఆ సచ్చిపండుగ డీట వస్తున్నారా? వాడిని జాగ్రత్త మెండిజరా బాబు. ఏరా ముంచకళ్ళు, ఎక్కడరా మీ అడవి రాముడు?
వాడితో నీకేం పని? వాడితో కాక నీతో నాకేంట్రా పని? వాడిని చంపి నేను చస్తానురా. ఎక్కడ్రా వాడు? ఏడిసావు నేను నీకు ఎప్పుడు దొరకాలి? అయితే అట్టెళ్ళి ఉంటాడు, లేకపోతే ఇట్టెళ్ళి ఉంటాడు. అబ్బాయిలో మాత్రం లేడు. ఎరుగుడు ఎరుగుడు. నూతిలో ఉంటాడని మాకు తెలుసు. అయినా నూతిలో ఉండడానికి వాడేమన్నా కప్ప? అమ్మో దుర్గడు. కాంచనమాల కలెక్టర్ గారి అమ్మాయి అని చెప్పిన ఒకే ఒక చిన్న అబద్ధానికి నాకిన్ని బాధలా? ఒరే నన్ను ఎక్కడైనా దాచేరా. ఓ పని చేయి, అబ్బాయిలో దాంకో. రాయంత మెత్తగా ఉంది, మెత్తటి రాళ్ళకాలు. యా ఒరే నేను ఇక్కడ ఉన్నట్టు ఆ దుర్గడు గాడికి చెప్పొద్దురా. నీకేం పర్వాలేదు, నేను చూసుకుంటాను. ఒట్టు ఒట్టు. ఎరా ఆ సత్తిపండు గారు ఎక్కడైనా కనిపించాడా? యదవాని ఆ పిల్ల కలెక్టర్ కూతురని అబద్ధం చెప్పి నన్ను భయపెడతాడా? ఆడి మాటలు నమ్మి ఆ పిల్లని రేవు దాటించి పట్టేగా ఆ రాంపండు గారు నా మీద పగబట్టాడు. ఆడు దొరికితే చెప్పు, ఆయన చంపి నేను చచ్చిపోతాను. అయ్యో ఎక్కడ లేడు? తెల్లి ఉంటాడు, లేకపోతే తెల్లి ఉంటాడు. ఆ నూతులో మాత్రం లేడు. అడుగు రాంపండు వస్తున్నాడు. అమ్మో బాబు నన్ను ఎక్కడైనా దాచారు బాబు. అయితే పని చేయి, నువ్వు కూడా నూతులో దాకో. నేను చూసుకుంటాను. చిచ్చే అమ్మయ్యా చచ్చిపోండు. రాంపండు నేను ఇక్కడ ఉన్నానని చెప్పగా. అలాగే ఎరా ఆ దుర్గడు గాడు కనిపించాడా? ఈ బావిలో మాత్రం లేడు. ఏంటి అతుకుతున్నావు? నా బిడ్డ అండి. నీ బిడ్డ? అదేనండి పావండి. పటక్కన పట్టాలి, లడక్కన దారిపోయింది. ఏడిపోయిందో ఏటో. ఏంటి పావా? ఆ నూతులో ఉందరా? అయ్యి బాబాయ్ దాని కూరలు కూడా తినేదండి. ఇది కొబ్బరి బొండం, ఇది ఎలకల మందు. మంచి కాంబినేషన్, తలవ చేస్తుంది. ఆగండి, తాకలిది బట్టలు పట్టుకుపోయిందని విషం తాగి చేస్తారా? నాకు అన్యాయం చేయకండి. ఆస్తి కాగితాలు ఎక్కడున్నాయి చెప్పి ఆ తర్వాత తాగి చావండి. నుదుటి మీద బొట్టు కూడా మోయలేందానా? ఇది నేను తాగి చావడానికి కాదే, దాన్ని ఆ కుర్రదయ్యాన్ని చంపడానికి. నాన్న ఇది నిజం ఎలకల మందేనా? ఓసారి తాగి చూడు. తాగితే చేస్తావే. మీరిద్దరూ ఇక్కడే ఉంటాయి, నేను దానికి బొండామిస్తాయి, అది తాగుతాయి. అప్పుడు దాని నోట్లోంచి నురగాలు వస్తాయి. సూపర్ ఇల్లా నురగాలు. వేసిన డాన్స్ చాలు, ఇంకెళ్ళనే. డాన్స్ చేసి అలసిపోయావు. ఎందా ఏంటది? పితికేవాడి పాలు అన్నావుగా, కొంపలో ఒక పాల సుక్క కూడా లేదు. అందుకే బొండం చెలిపి తెచ్చాను, తీసుకో. నేను తాగను. తాగకపోతే చస్తావు. ఇంటికి వచ్చిన గెస్ట్ దయ్యమైనా సరే తరిమేసే వరకు తిండి పెట్టడం మా పాలసీ. వెదవా వెదవన్నర వెదవా, నేను గెస్ట్ నేట్రా? ఓడి వెదవా, నన్ను దెయ్యం ఉంటావురా? సన్నాసి వెదవా, పింజరి కత్తరి బొత్తరి వెదవలకే వెదవా. థ్యాంక్ యూ. దీంట్లో ఎలకల మంది ఏమైనా కలిపా? అయ్య బాబు, నీకెళ్ళి తెలిసిపోయింది. అంకుల్, దీంట్లో కాస్త పనద్దారు కలిపితే బాగుంటుందా? వేసే తెచ్చా. కొబ్బరి బొండం మీద చిన్న డౌట్ వచ్చి నేనే రప్పించా. మీరా ఇటు వచ్చారేంటి? బాత్రూమ్కి వెళ్దామని. ఏంటోరే నువ్వు ఇంజనీర్వా? ఎన్ని డ్యాములు కట్టావు? అబ్బే, ఇది సౌండ్ ఇంజనీర్ అండి. ఓహో, నీ పేరేంటి? పీలవతండి. పవిడి సర్దుకుంటున్నావేంటి? అబ్బే, ఊరికేనండి. చీర ఎక్కడ కొన్నావు? ఏం ప్రశ్నలండి? ఇంట్లో కూర ఏం చేసావు? లచ్చించారంటారండి. కాంచనమాల ఎవరు? నేనేనండి. ఓకే 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 ఓకే. చూడు కాంచనమాల, ఈ కొబ్బరి బొండం ఎవరికి? మీకేనండి. ఈ బొండం మాత్రం మీరు తాకండి. తాగితే ఏమవుద్ది? ఇందులో మందు కలిపేయండి. ఎల్లక్కల ముందు పొరపాటు పందరాలు పోయి టెన్షన్ ఎందుకు? చూడగానే టెన్షన్ వచ్చేస్తుందండి. ఐ డోంట్ మైండ్. ఈ బొండం మాత్రం తాకండి. మీ కాళ్ళు పెట్టుకుంటాను, మీ కర్ర పెట్టుకుంటాను, మీ బెల్ట్ పెట్టుకుంటాను. ఈ బొండం మాత్రం తాగొద్దు. యాదవ్ గొడవ అని
50 ఎకరాల కొబ్బరితో పెట్టుకుని ఎస్ఐ గారికి బొండ ఇవ్వడానికి యాదవ్ కక్కుర్తే ఇవ్వకండి, ఎవరికి ఇవ్వకండి, మీరే తాగి. ఆయనకి ఇవ్వక మీరు దాకా ఏం చేద్దామని తాగండి. ఈ బొండ ఎవరు తాగదు, బయట పారేద్దాం. చూసారా చూసారా ఎస్ఐ గారు, అందులో ఎలకల మందు కలపకపోతే ఎందుకు పారేస్తానంటాడు? అబద్ధం అబద్ధం అంటున్నానండి. నా యాక్షన్కి అర్థం అది కాదు, దాన్ని నేను తాగమంటున్నాను. నేను తాగడం ఏంటండి? తాగేయండి, లేకపోతే మనం బయట పడిపోతాం. ఆ తర్వాత ఏ కుంకుడు రసమో తాగేసి కక్కేద్దరు గాని. చెవులు కొరుకుతున్నావేంటి? అబ్బే తాగేయండి, భయం ఎందుకు అంటున్నానండి. అవును, నాకు భయం ఏంటి? ఇంట్లో కుంకుడు కన్నా ఉన్నాయి. ఇంట్లో కొంకుడికాయలు లేవే. బాబు ఎస్ఐ గారు పూర్తి గడి పని చేశారు. నా కడుపు మీద తల్లి చిన్న కక్కించేయండి బాబు, నేను చచ్చిపోదాం. కడుపు తల్లి నువ్వు తాగింది ఎలకల మందు కాదు, పందారు నీళ్ళు. అవును, దాంట్లో ఎలకల మందు తీసేసి నేనే పంచదార కలిపాను. అమ్మయ్యా అమ్మయ్యా ఏంట్రా, ఇక్కడి నుంచి ఈ అమ్మాయికి చెవ కుట్టినా ముళ్ళు గుచ్చుకున్నా నువ్వు గుచ్చినట్టే లెక్క. ఓకే, అర్థమైందా? గీతలు తొక్కిస్తున్నావు. నేను అంత ఒక్కట్లేదు. తొక్కట్లేదే? అమ్మేంటే అమ్మేంటే అమ్మో, నా కూతురు చంపేస్తుందిరా నాయన. ఒరే అదిగా దాన్ని కొట్టేస్తుంటే ఏం చేస్తున్నావురా? చూస్తున్నాను. ఏటే మరి కులిపీకి లేదా కొట్టరాటి అమ్మాయి గారు కొట్టండి, బాగా సీత కొట్టాలి, కాసుకుంటాను. నేను ఒంటి మీద చెయ్యేసావో నీ పీక కొరకేస్తాను. ఇదిగమ్మా జీడిపప్పు వేసి ఉప్మా. ఇంకా ఎక్కడే నిలబడ్డావేంటి? పెళ్లిళ్ళ పళ్ళాలు పోసేదాలాగా టిఫినీలు ఇచ్చిన తర్వాత వెళ్ళి కాఫీలు అట్రావని తెలీదా? వెళ్ళా. ఏటి నీకు కాఫీలు టిఫినీలు సప్లై చేసేదల్లా కనబడుతున్నానా? అంతేకాదు ఆంటీ, నా చీరలు లంగాలు కూడా ఉతకాలి. మరి ఆగిపో, అంతే. నీకు ఆ పంచేట్రా, దానికి అంచేటి. నువ్వేమైనా పెద్ద పెదరాయుడు సినిమాలో రజనీకాంత్ అనుకుంటున్నావా, లేకపోతే చిన్నరాయుడు సినిమాలో వెంకటేష్ అనుకుంటున్నావా? సంపెత్తనరే, రేపటి నుంచి తుండుగుడ్డ కట్టు. తుండుగుడ్డ కొబ్బరికాయలు కూడా ఒలిపిస్తాను. పిచ్చి పిచ్చిగా ఉందట్రా. ఏం చూస్తున్నా నీకత పోజు? నా 500 ఎకరాల పొలం చూసుకుని 6 ఎకరం ఇల్లు చూసుకుంటా. నీ 500 ఎకరాలు, నా 500 ఎకరాలు. సంపెత్తనరే, ఎస్ఐ భయంకర్ని పీలుస్తా. ఇయ్యటే నువ్వు ఎస్ఐ భయం కనిపిస్తే నేను భయపడిపోవాలనుకున్నా, నేను ఎస్పీ భయం కనిపిస్తా. అచ్చా గట్లొస్తున్నావు? అయ్యో ఇలా మార్చేసిన. అవు గట్లనే వస్తా. అప్పుడైతే నేను కోరమీసం వీరదాసుని పిలుస్తా. కోరమీసం వీరదాస ఆడేవాడు మా బావా ఏం చేస్తాడు? అడుక్కు తింటాడా? కాదు, పడుక్కుని తింటాడు. ఎక్కడా? రాజమండ్రి సెంట్రల్ జైల్లో. ఇప్పుడే లెటర్ రాస్తా. నేను బాత్రూమ్కి వెళ్తున్నా. వీరదాసు బావా, నువ్వు పూటుగా తిని నీటుగా తొంగుంటున్నావు. నేను ఇక్కడ ఎన్ని అవస్థలు పడుతున్నానో నీకేం తెలుసు? ఈ అప్పలకొండగాడు నన్నేనా? నిన్నే. నాకు విషం కలిపి తాగించబోయాడు. ఎదవ చివరికి ఆడే తాగేసాడు. నాకు ఎదవా ఎదవా అని దాని ఇష్టానికి రాసేసింది. నేను వద్దు వద్దు అంటుంటే 9 మాటలు చేసావు. నేను కావాలి కావాలంటే నా కోసం ఒక్క మాటలు చేయలేవా? జైలు రోజుల కోరికొచ్చాయి. ఈ అప్పలకొండగాడి బొర్ర పంతలు కొట్టి కొబ్బరికాయల గొరపంతో కడుపులో కసాపిసా పొడిచి ఇట్లు నీ బరదలు ఓరలా 500 ఎకరాల పొలం అరెకరం వెళ్ళు. మేము పెడుతున్నాం.
అప్పలకొండ దారికి సాపు. నానా మనం ఉత్తరం చదివేసినట్టు దానికి తెలీదు. అది ఏటో అమ్మాయి గారు చూసి కొట్టావా స్వర్గంలో కొట్టావా? చూసే కొట్టాను. అది తెలుసుకుందామనే. అదిగా ఇదే అబ్బాయిరా. అలాగేనండి. రే అది నాకు ఇచ్చారా నేను వేసేస్తాను. ఏట చేస్తారు సర్దిగుళ్ళు ఉల్లిపాయ మీరు కథ కూడా మోపు చేయద్దు సరిగుడ్డు వేసి తొంగండి. అదేమంటే నేను చేసేస్తాను. రమ్మన్నప్పుడు రా. ఏటండి ఇది? మీరెంత ఎస్ఐ భయంకర అయితే మాత్రం ఫ్యామిలీ లేడీస్ అంత భయంకరంగా పిలుస్తారా? ఫ్యామిలీ లేడీసా? అంటే ఫ్యామిలీ లేడీస్ మర్డర్స్ కూడా చేస్తారా? మర్డర్స్ ఏంటండి? ఏంటా ఇందాక నువ్వు గుణపెట్టి చంపైపోయా చూడు అది. ఏంటి మా ఆవిడ ఈయన్ని చంపేయడమా? గుణపు పట్టుకెళ్ళి పొలంలో తేగలు తొగుకురారా అన్న కూడా చంపేయడమేనా? తేగల మేనల్లనా? రాసుకోరా మేనల్లో తేగలంట. అరే పిల్లి సత్యనారాయణ గారా మీరు ఇలా వచ్చారంటే? భయంకరా నువ్వు ఎక్కడున్నావేంటి? మరి పోస్టింగ్ ఎక్కడైతే ఇంకెక్కడ ఉంటా ఏంటి పురుటుకొచ్చావా? పురుడా? మొగోడిని పెట్టుకుని పురుడు అంటాడేంటి? ఓహో బాబు నీ చెవిలో తీసాను చెవిలో పెట్టు. ఇప్పుడు చెప్పండి. ఈ వ్యధ వల్ల చాలా అవమానాలు పాలయ్యాను నేను. ఏం చేశాడు? నల్లమందు సందులో చెవిటి మిషన్లు దొరుకుతాయన్నాడు. అక్కడికి వెళ్ళి మిషన్ గురించి అడిగితే నన్ను అందరూ చెవిటి వాడి కింద చూస్తున్నారు. చెవిటోడు అన్నాడంటే ఇదిగో అంతొద్దు నువ్వు ఆగు. మీరు వెళ్ళి కార్లో కూర్చోండి. ఏమన్నా అక్కడికి వచ్చి మాట్లాడుకుందామండి. ఇవే కరెక్ట్. ఉండు వీడికో 2 మొక్కలు చెప్పి వెళ్తాను. నువ్వు ఎంత దుర్మార్గుడు అనుకోలేదు. కక్కుర్తి వేధవ. ఈ మిషన్ చూసి నీ సంబంధానికి ముచ్చటపడ్డాను కానీ నీ పిల్ల మొహం చూసి కాదు. నల్లమందు సందులో చంక నాకుపోయిన నా పరువు ఈ జన్మకి తిరిగి రాదు. అక్కడ నాకు జరిగిన అవమానానికి నీ మీద పగబట్టాను నేను. ఈ మొక్క చెప్పడానికి వచ్చాను. వస్తాను. బావగారు ముందు గుణపం సంగతి తెలుసు. ఏంటే గుణపం? ఏడు గుణపం. అదే మనం ఎలా మాట్లాడుతున్నారా? చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాడు. ఆడు ఎలా మాట్లాడుతున్నాడు? దైద్యంగా మాట్లాడుతున్నాడు. ఏం చేద్దాం మరి? ఇక్కడ స్టేషన్ లోనా? ఇక్కడేనా? ఇలా వచ్చే హరి హరి నారాయణ ఆదినా కదలకా ఆది నారాయణ. ఏమాత్రం చచ్చిపోతారేంటి? మతి చూతి లేకుండా కొట్టుకున్న వాళ్ళు మీదకి వెళ్తారేంటి? దెబ్బ మీద పడిపోగలదు. ఈ అమ్మాయి ఒంటి మీద ఈగ వాలిందో ఏం చేస్తాను? చంపేస్తానండి. ఎవరిని? అదే మన ఈగనండి. జోకులు వేస్తున్నావు? జోకులు చంపేస్తాను. కమాన్ ఫాలో మీ. ఒక్కటేస్తాను. అయ్యగారు నేను ఆ సెంటర్కి వెళ్ళి ఉత్తరం వేసి వస్తాను. కొంపం జాగ్రత్త కనిపెట్టాను. అమ్మా నేను ఆగను. అయితే నువ్వు లాగేసుకుంటావు. నేను దొరుకుతానేంటి? ఏదో ఫోటోలు ఇవ్వకు. ఫేస్ నెగటివ్ అయిపోద్ది. అదేం సెట్రో బాయ్ రాసిన ఉత్తరం అలా సింపేస్తున్నావు? బాయ్యా ఎవడాడు? ఇంకెవరో కోరమేసి ఎరదాస్ బాయ్యా. ఆడెవడో నాకేం తెలుసు. పేపర్ లో ఎవడో దొంగ పేరు చూసి అలా కూసా. అప్పలకొండని భయపెట్టడానికి. నిజమా? ఈ నిజం మన ఇద్దరి మధ్యన ఉండాలి. మేడం బొద్దు బయటకు వస్తుంది. ఏమిటండి ముత్యాల ముగ్గులో ముక్కామల టైపులో ఆలోచిస్తున్నారు? ముక్కామల టైపులో కాదే, రావు గోపాలరావు టైపులో. తల్లి సిగదరగా 500 ఎకరాల పొలం, 6 ఎకరం ఇల్లు. ఎవరితో అప్పల నరసం వచ్చడిగితే అప్పనంగా ఇచ్చేస్తాడంటే ఈ అప్పలకొండ. ఆ పొలం నాదిరో, ఈ ఇల్లు నాదిరో, ఆ వీధి నాదిరో, ఈ హాలు నాదిరో, ఆ గోడ నాది, మేకు నాది, పంచ నాది, మిషన్ నాది. ఈ పోరేందిరో దీని దూకుడేందిరో, ఈ పోరేందిరో దీని దూకుడేందిరో. అది దాని భావం తెస్తే నేను దీని భావం తెస్తా. నా చెల్లెలి కొడుకు
రామ్ పండుని తీసుకొస్తా. ఇదేంట్రా ఇలా ఇరుక్కున్నా? వీడు మేనలుడు వస్తే మన పరిస్థితి ఏంటి? నీకేం భయం లేదు సెట్రో. ఆడు మేనలుడు ఎలా ఉంటాడో ఆడికి తెలీదు. ఇంతప్పుడు చూశాడు. ఆడిప్పుడు ఇంత అయిపోయి ఉంటాడు. చిన్నప్పుడే గొడవలో. పైగా ఆడి మేనలుడే వచ్చినా ఈడే కోరమేసి ఈరదాసని చెప్పి అప్పల కూడా గడిచేది ఎరగొట్టించేస్తాను. బాబు నువ్వు పని చేయరా. నువ్వు ఆ మాట చెప్పాలేటి? నీకోసం నేను మొత్తం చేయనేటి? ఆ దిక్కుమాల కుక్క మొహానికి చాలా కళ్ళ జోడెందుకురా చవటాన్ని? ఆలోచించగా నాకు ఐడియా తట్టింది అమ్మా. నేను ఈ నల్ల కళ్ళజోడు పెట్టుకుంటే నా లుక్ ఎట్టుందో ఎవరూ పసిగట్టలేరే అమ్మా. ఎలా ఉండే అమ్మా నా ఐడియా? ఏంటి మొహం కడుక్కున్నట్టుంది గాని ఈ పెళ్లి చూపుల్లో కూడా తింగర చేసావంటే ఇక చస్తేనికి పెళ్లి సంబంధాలు చూడండి. నేను ఏమక్కర్లేదు, ఈ సంబంధం ఖాయమైపోతుంది చూసుకో. రండి అల్లుడు గారు. అలా పగిలినట్రా? శుభం, గాజు పగిలితే శుభం అంటారు. ఏం శుభం లేండి అన్నయ్య గారు. గాజు పగిలితే అసలు రంగు బయటపడుతుందని నా భయం. ఓ అద్దం పోయింది కదా, ఆ తలదోడు తీసేయండి అల్లుడు గారు. పర్వాలేదులేండి, ఇది ఉంటే సగం పరువైనా దక్కుతుంది. రాబే అమ్మా. రండి. కాకి చూపు చూసుకుంటూ జాగ్రత్తగా పద. అల్లుడు గారు, అమ్మాయి వచ్చింది. నాకు అనవసరం. తీసుకోండి అమ్మా. వద్దండి, మీరు తీసుకోండి. బాబు పిల్లలు ఒకసారి చూడండి. అలా చూడండి, నేను పిల్ల నాకెందుకు, పాలకోవ ఉందిగా. ఇవాళ లేవులేదే, లేచి ఉంటాను. మర్యాదగా గడప దాటండి. పోండి. ఎవరది గేట్ దగ్గర? ఏంట్రా, ఏంటి కనకొడుతున్నావు? ఆటలుగా ఉన్నట్రా నీకు? దరిద్రుడా, నేను రా మీ అయ్యగారిని. అయ్యా మీరా? పో పో. ఎవరు కావాలి బాబా? అయ్యగారు ఉన్నారా? బయటికి వెళ్ళారు బాబా. తమరెవరు బాబా? మీ అయ్యగారు తమ్ముడు గారు మా అయ్యగారు. ఆయనతో ఏవో సంతకాలు చేయించరమ్మని పంపారు. ఎప్పుడొస్తారాయన? ఇప్పుడే వచ్చేస్తారు బాబా. రండి బాబా, ఆ టంకు పెట్టేటి ఇవ్వండి బాబా. మా పెద్దమ్మగారి పెళ్లి విషయం ఎంతవరకు వచ్చిందండి? ఏం పెళ్ళో లేవయ్యా. పెద్ద ఆయనేమో మంచి సంబంధం చూసి పిల్లకి పెళ్లి చేయాలంటాడు. ఆ చేదస్థాలు కుర్రాళ్ళకి ఎందుకు నచ్చుతాయి? పద్మమ్మ గారు మా ఆఫీసులో పనిచేసే ఒక కుర్రాడితో ప్రేమలో పడింది. పద్మ ప్రేమలో పడిందా? వెంట కుప్పలో పడింది అన్నట్టు అటు అరుస్తావేమయ్యా. పడింది ప్రేమలోనే కదా. ఓ అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటే తప్ప? పద్మ, నా రక్తం పంచుకు పుట్టి నాకే ఇంత ద్రోహం చేస్తావా? ప్రేమలో పడతావా? ప్రేమలో ఎట్టి పరిస్థితుల్లోనూ నీ ప్రేమ పెళ్లి జరగకుండా చేస్తాను, చూసుకో. లెస్సవలికి తిరిగి పిల్లల మనసు తెలుసుకుని మసలు కొనుట పెద్దల కర్తవ్యం. అందున తమకు గుర్రపు స్వారీ వచ్చని పలికితిరి. అశ్వాన్ని అధిరోహించగల తమతో బియ్యం అందుకునుట మాకెంతయో ముదావహము. తమరు కాసింత నిశివర్ణోస్నోదకము స్వీకరింతురా. నిశివర్ణ ఏమిటండి? అటువంటి మాటలు వాడి వారిని బెదరగొట్టుకున్నా. మామూలుగా మానవ భాష వాడు. ఆ నిశివర్ణోస్నోదకమును ఆంగ్లమున కాఫీ ఎందురు. అది నువ్వు తెలియదు మనకు, మన శ్రాద్ధము. చూడండి, మనం పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఇప్పుడు శ్రాద్ధాలు కావాలి ఎందుకులేండి. వాటిని గురించి సాయంత్రం మనం వాకింగ్ చేస్తూ మాట్లాడుకుందాం. అలాగుననే ఈ శుభ సందర్భమున నోటిని తీపి చేయుడు. బావుంది. ఏమిది? ఎవరితడు? సునక లక్షణ సంజాతుల వలనున్నాడు. ఒట్టే చెప్తున్నాను సార్, మీరు అన్న మాటలో ఒక్క ముక్క నాకు అర్థం కాలేదు. అదే నీకు కుక్క లక్షణం ఉందేమిటని అడుగుతున్నారు. క్షమించాలి సార్, అదొక్కటే నా వీక్నెస్. సరి సరి. ఈ శుభలగ్న మీ పుత్రిక చిరంజీవి సౌభాగ్యవతి పద్మావతిని మా సుంఠ ఆనందమోహన్ ధర్మపత్నిగా స్వీకరించుటకు మా సమ్మతము తెలియపరచుచుంటిమి. శుభం భూయాత్. ఏమైనా నేను ఒప్పుకోనండి.
వంకాయ కూర అల్లం పెట్టి వండితే అద్దరిందన్నమాటే. పొరపడుతున్నావు మండోదరి. అసలు వంకాయ వేపుడు చేస్తే ఆహా, స్వర్గానికి అంగుళమే దూరం. మీకు తెలియక మాట్లాడుతున్నారు. వంకాయ కొత్తిమీర కారం పెట్టిన కూర మీరు ఎప్పుడైనా తిన్నారా? ఇదిగో, అసలు నీకు తెలియని విషయం ఒకటి చెప్పనా? గుత్తి వంకాయ కూర ఉల్లికారం పెట్టి చేసి దాన్ని వేసి శివంగి పులుసని తయారు చేస్తారు. ఆహా, అది తింటే అంతే, మాటలేవు. చాలండి, పెద్ద చెప్పచారు. మంచి పదునైన పనసకాయని చేయి తిరిగిన వాడు తరిగాక కూర చేసుకుని తింటే ఉంటుంది. మీ జీడిపప్పులు అసలు ఎందుకు పనికొస్తాయండి? పక్కనింత వెన్నముద్ద పెట్టుకొని కొంచెం కొంచెం నంచుకుంటూ పనస కూర తింటుంటే ఆహా నా రాజా. వీళ్ళిలా కూరల గురించి పచ్చళ్ళ గురించి చర్చించుకుంటూ కూర్చుంటే కాపురం ఎట్టా చేస్తారు? నేను నాయనమ్మని ఎప్పుడవుతాను? నా శ్రాద్ధం. ఒక్క గంట క్రితం వచ్చుంటే బాగుండేది. ఇందాక సాతాళించిన తనకలేసి వంకాయ కూర వండాను, అదిరిందనుకోండి. ఆహా నా రాజా. కొయ్యకుండా చెట్టుకే పండిపోయిన వంకాయ మొహం నువ్వును. తిండి గురించి మాట్లాడడానికి ఒక సమయం సందర్భం ఉండకల్లా. అరే బిస్కెట్లు ఉన్నాయే. అది చూడండి, కుక్క చూపులు చూడటానికి ఒక సమయం సందర్భం ఉండకల్లా. మీ భాషలో సణుక్కున్నావంటే చంపేస్తా. ఇవాళ నాకెంతో సంబరంగా ఉంది. ఆ ఆనందంలో నేను డాన్స్ చేస్తా. మళ్ళీ మాట్లాడితే గుడ్డలన్నీ ఊడదీసి స్ట్రీకింగ్ చేస్తా. హాయ్ డాడీ, హౌ ఆర్ యూ? పైత్య ప్రకోపమనగా నిది గుర్రమెక్కలేని చెవటకు ఈ నృత్యశేలయ్యాల తమ శ్రాద్ధము. ఆగుడు, దాము క్రితము తమ కొరకు ఉత్తర పురుషుడు వచ్చినాడు. ఉత్తర పురుషుడా? వాడేవాడు మానవ భాష వాడినన్న. ఉత్తర పురుషుని ఆంగ్లమున పోస్ట్ మ్యాన్ అందరు. మనకి నేను తెలియదు, మన బొంద. మీకే ఉత్తరం వచ్చినది చదువుకునుడు. థ్యాంక్ యూ. ప్రియమైన ఆనంద్ మోహన్ కి నీ బాల్యమిత్రుడు లక్ష్మీ ప్రసాద్ రాయనది. ప్రసాద్, కాలేజ్ చదువులు అయిపోగానే నేను మా ఊరు వెళ్ళిపోయాను. నేను తన కళ్ళ ముందే ఉండాలన్న మా నాన్నగారి కోరికను కాదనలేక మా నందిగామలోనే ఒక అద్దె సైకిల్ షాప్ పెట్టుకున్నాను. ఆంధ్ర బ్యాంక్ నుంచి 20,000 అప్పు కూడా తీసుకున్నాను. అదేం కర్మము, మా ఊళ్ళో ఎవరికైనా అర్జెంటుగా ₹1 అవసరం అయితే నా దగ్గర నుంచి అద్దె సైకిల్ తీసుకెళ్లి వెల్లుడెప్పు నమ్మేసేవాళ్ళు. డెప్పేదిని అడిగితే కాకెత్తుకుపోయిందనో గద్ద తనుకుపోయిందనో అని చెప్పి నా డెప్ప మీద ఒకటి ఇచ్చేవాళ్ళు. ఇంకొందరు నా సైకిల్ని తాకట్టు పెట్టేసి సగం రేటుగా అమ్ముకుని జల్సాలు చేసుకునేవారు. ఈ లోపు మా నాన్నగారు పోయారు. కొట్లో ఉన్న సైకిళ్లలో చాలా మట్టుకు పోయాయి, కొన్ని పాడైపోయాయి. బ్యాంకు వాళ్ళ నుంచి అప్పు తీర్చమని నోటీసులు పెరిగిపోయాయి. అందుకే ఈ అప్పులు బాధ తట్టుకోలేక నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. అది ఆత్మహత్య చేసుకోవడం. అయిన వాళ్ళు ఎవరు లేరు గనక ఉన్న ఒక్క ఆప్తుడైన నీకు తెలియచేయడం విధాయకమని ఈ ఉత్తరం రాశాను. నా ఉద్దేశం నువ్వు ఇక్కడికి రావాలనో నాకు సహాయం చేయాలనో కాదు, కేవలం నీకు తెలియపరచడానికి మాత్రమే. రేపు ఈ పాటికి బహుశా నేను ఉండనేమో. నీ ప్రసాద్. బాబు, సైకిల్ షాప్ ప్రసాదులు ఎక్కడ? ఆ సందర్శనం అడగని చెప్తారు. ప్రసాద్, ప్రసాద్, రే ప్రసాద్, ప్రసాద్. రే మోహన్, నువ్వు కూడా వచ్చేసావా? ఇప్పుడే బస్కొచ్చాను రా. ఓహో, ఈ మధ్య ఇక్కడికి బస్సులు కూడా వేశారనమాట.
వాటిని ఆర్టీసీ వాళ్ళే నడుపుతున్నారా? అవునులే, పాపం పెరిగి రోజుకి లక్షల లెక్కన పోతున్నారు జనం. ఏమిటి నా పిచ్చి మాటలు? ఇదేమిటి అనుకుంటున్నావు? నరకం కాదా? ఇది నరకం కాదురా, నందిగామ, మీ ఊరు. అంటే నేను చచ్చిపోలేదా? ఈ నిద్ర మాత్రలు కూడా నన్ను మోసం చేసే అన్నమాట. ఇవి నిద్ర మాత్రలు కావురా, పెప్పర్మెంట్ బిళ్ళలు. పెప్పర్మెంట్ బిళ్ళ? 50 నిద్ర మాత్రలు ఇమ్మంటే ఇవి ఇచ్చాడు మందులు కొట్టువాడు నాకు. ఏ బుద్ధున్నవాడు 50 నిద్ర మాత్రలు ఇవ్వడు, అందుకే పెప్పర్మెంట్ బిళ్ళలు ఇచ్చుంటాడు. బాబు మీరు వెళ్ళండి, వెళ్ళి పనులు చూసుకోండి. వెళ్ళండి బాబు, వెళ్ళండి. ప్రసాద్ గారు, సాయంత్రం సిటీకి వెళ్తున్నాను, కాస్త మీ ప్యాంట్ తీసుకెళ్తాను. ఆగు. ఏమిటి ప్యాంట్ తీసుకెళ్తా? బావయ్యప్పా. నా బతుకులా తలుపుల్ని నేను పెట్ల అయిపోయిందిరా. ప్రతి తలమాచిన విధవ నన్ను నా సామాన్ని ఇష్టం వచ్చినట్టు వాడుకుంటుంటాడు. నీ మంచితనాన్ని వాళ్ళు చేతగానితనంగా తీసుకుంటున్నారన్నమాట. అది సరే గాని ఏమిట్రా ఇది? ఈ ప్రయత్నం ఏమిటి? మోహన్, ఓడనరా, జీవితంలో పూర్తిగా ఓడిపోయాను. ఇంకేం మాట్లాడుకో, కళ్ళు తుడుచుకో, బట్టలు వేసుకో, బయలుదేరు. ఎక్కడికి? సుబ్రహ్మణ్యం. నేను రెడీ సార్. నమస్కారం సార్. రాబోయరా, ఏమిటి విశేషాలు? సార్ నిన్న మీకు చెప్పాను కదా సార్, మా ఫ్రెండ్ ప్రసాద్ అని, ఇతనేనండి. నమస్కారం సార్. నమస్తే నమస్తే. ప్రస్తుతం నేను వాకింగ్ కి బయలుదేరుతున్నాను, అలా నడుస్తూ మాట్లాడుకుందాం. సార్ పోనీ వీడిని ఆఫీస్కి తీసుకొస్తాను సార్, అది బెటర్ కదా? ఎందుకయ్యా, ఎంచక్కా ఇప్పుడే మాట్లాడేసుకుంటాం. ఏమయ్యా? అలాగే సార్. అది శభాష్. దా దా. ఇంకో వెర్రిగొర్రె బలైపోతుంది పాపం. అర్థమైంది కదా, నేను చాలా ప్రిన్సిపల్స్ ఉన్న మనిషిని. నా ఆఫీసులో ఉద్యోగం చేయడం అంటే తారు రోడ్డు మీద కారు ప్రయాణం లాంటిది కాదు, మిట్టపల్లాల్లో కాలినడక లాంటిదని నీకు తెలియజేయడానికే నిన్ను ఈ రూట్ లో తీసుకొచ్చానన్నమాట. తెలిసిందా? తెలిసింది సార్, బాగా తెలిసింది. ఇప్పటికీ మనం 32 కిలోమీటర్లు నడిచొచ్చాం. పుట్టి బుద్ధిరిగాక నేను ఎప్పుడు ఇంత దూరం నడవలేదు సార్. నడవాలయ్యా, నడకని మించిన వ్యాయామం లేదని నమ్మే మనిషిని నేను. అసలు మనిషి జీవితమే నడక్కదయ్యా. ఉయ్యాల నుంచి శ్మశానం దాకా ఉండే నడకే జీవితం, పురిటి మంచం మించి పుడకల చితి దాకా ఉండే నడకే జీవితం. ఏమంటావు? ఏమనడానికి నాలో ఓపిక మిగలేదు సార్. జస్ట్ ఊరికి అలా వింటారంతే. పద, అలా సరదాగా ఇంకో 20 కిలోమీటర్లు నడిచి వచ్చేద్దాం. ఇంకో 20? అదిగో చూసావా, నువ్వు ఇలా తూలిపోతున్నావంటే నీ శరీరం ఇంకా వ్యాయామాన్ని కోరుతోందన్నమాట. పద, దా దా, అలా నడవాలి. 10:30కి టీవీ డీలర్ల మీటింగ్ ఉంది, వెనక్కి వెళ్ళిపోదాం సార్. నిజమే, ఆ మీటింగ్ సంగతి మర్చిపోయాను నేను. చూడు ప్రసాదం, నేను చెప్పిన నియమ నిబంధనలు నీకు ఇష్టమైతే రేపే వచ్చి ఆఫీసులో చేయి. మరి ఉంటాను. ఈ ఏడుపేంట్రా? కాళ్ళు నొప్పులు పుడితే కళ్ళ నీళ్లు పెట్టుకుంటావేంటి? కాళ్ళ నుంచి నీళ్ళు రావు కదరా, మరి అందుకే కళ్ళు నీళ్ళు పెట్టుకుంటున్నాను. అరే అదేం మనిషి రా నాయన, తన ఆఫీస్ రూల్స్ ఏమిటో చెప్తూ 32 కిలోమీటర్లు నడిపించి తీసుకెళ్లి నన్ను వదిలేసి కారెక్కు తుర్రుమన్నాడు. ఇలా రోజుకు 30-40 కిలోమీటర్లు నడవడం నా వల్ల కాదు. ఏ సైకిల్ కొట్లోనో పంచర్లు వేసుకునైనా బతుకుతాను కానీ ఈ ఉద్యోగం మాత్రం నేను చేయలేను. ఒక్క నడిపించి ఏడిపించే గోల తప్ప మిగతా విషయాల్లో జమ్రా మా బాసు. నీలో వర్తుంటే నెత్తిన పెట్టుకుంటాడు, మంచి జీతాలు ఇస్తాడు. నా లోలు కాస్త నడక అలవాటు చేసుకో, సర్దుకుపోవచ్చు. ఈ బడుద్దాయి ఎవరో? నా ఫ్రెండ్ ప్రసాద్. గుర్రం ఎక్కుట చేతగాని కుర్ర కుంకకు హితులు స్నేహితులు కూడా ఏలనో తమ బొంత. జోగి జోగి రాసుకున్న బూడిదరాలనని ఈ గృహమునందు అతిథులకు చాకిరి చేయి వారెవరునూ లేరు. తక్షణమేతగాడని చతుశ్చక్ర శకట నివాస స్థానమునకు కొనిపోయి పంపివేయుడు. చతుశ్చక్ర ఇదేమిటి? మానవుల భాషలో మాట్లాడినా? ఆ చతుశ్చక్ర శకట నివాస స్థానమును ఆంగ్లమున బస్ స్టాండ్ అందరు. ఇది నువ్వు తెలియదు మనకు, మన పిండము. మీ నాన్నగారా? అవును. పాపం. పిలిచారా? వచ్చావా? నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలయ్యా. అలా వాకింగ్కి వెళ్దాం పద. అదేమిట్రా వేణీళ్ళలో నిలబడ్డావేంటి? నడిచి నడిచి కాళ్ళు సొరకాయల షేపులోకి వచ్చేసారా? కాస్త నొప్పి తగ్గుతుందని ఇలా. నల్లోలు వచ్చుకోరా, నడక అలవాడుతుంది. ఏ మోహన్,
పొద్దు నుంచి ఆలోచిస్తున్నాను రా. ఓ పని చేస్తే ఈ నడక బాధ తప్పించుకోవచ్చు అనిపిస్తోంది. ఏం చేస్తే? అరే లాక్ అయిపోయింది సార్. తాళం చేతులు బయట ఉండిపోయాయి. ఇప్పుడు ఎలా? మనం వాకింగ్ వెళ్ళడానికి కుదరదుగా. తాళం చెవులు లేకపోతే పోయేలేవయ్యా. ఇక్కడ వాకింగ్కి నేను మార్గం చెప్తా కదా. ఇక్కడ వాకింగ్ కమాన్. ఓరి నాయనో, అది వద్దురా నాయన. పోనీ ఈ ఆలోచన చూడు. సారీ సార్, మీ కాలికి ఇలా దెబ్బ తగలడం నాకు చాలా బాధగా ఉంది. ఇప్పట్లో ఇంకా నడవలేరు పాపం. ఎందుకు నడవలేను పిచ్చివాడ? వాకింగ్ వెళ్దామా? వాకింగా? ఇలా ఎలా? దానికి నేను మార్గం చెప్తా కదా. అయ్యో బాబోయ్, వద్దు వద్దు. దానికంటే మామూలు నడకనేం. ఆయన నడక మీద ప్రేమ పుడకలతో పోవాల్సిందేరా ప్రసాద్. నేనేం ఖాళీగా కూర్చోలేదు పద్మ, దాని గురించి ఆలోచిస్తున్నాను. ఇవాళ నాకు ఐడియా వచ్చింది. దాన్ని రేపు పొద్దున మా ప్రసాద్ అమలు చెప్తాడు. వద్దురా నాయన, ఇలాంటి పిత్తలాటకాలు ఏం పెట్టకు. ఆయన కోపం వచ్చిందంటే నన్ను సాగు కొట్టి నరకం దాకా నడిపిస్తాడు. అలాంటి ప్రమాదమే ఉండదురా. జస్ట్ పలానా పద్మ పలానా మోహన్ ప్రేమలో పడ్డారు, నువ్వు మన బాసుకు ఆకాశరామన్ ఉత్తరం రాయడమే, అంతే. వద్దురా బాబు, అసలు ఆయన ఆవేశరామన్న. ఈ ఆకాశరామన్ ఉత్తరం నేనే రాశానని బయటపెడితే నన్ను చంపి నా చేతులు గడియార ముళ్ళుగా వాడి ఓ గోడ గడియారం తయారు చేస్తాడు ఆయన. ప్లీజ్ ప్రసాద్ గారు, నాకు ఈ ఆలోచన బాగా నచ్చింది. ఏది గోడ గడియార విషయమా? అబ్బా మీరు ఊరుకోండి. ముందు పాండు, మీ కూతురు పద్మ ఓ కుర్రాడితో ప్రేమలో పడింది. ప్రసాద్ సార్. ఏమిటి సార్? మనం కాస్త మాట్లాడుకోవాలి. పద. సార్, ఇలా శ్మశానంలో వాకింగ్ పెట్టారు, ఏదైనా సీరియస్ మ్యాటరా? అవును, సీరియస్ మ్యాటర్. మా అమ్మాయి ఓ కుర్రాడితో ప్రేమలో పడిందని ఎవడో దగుల్బాజీ వెధవ నాకు ఉత్తరం రాశాడు. సార్, రాసిన అని తిట్టకండి సార్. పాపం వాడేదో మీకు మంచి చేద్దామని రాసుంటాడు. ఎవరో మహానుభావుడు. ఏమో ఎందుకు రాశాడో దరిద్రపు కుంక. వీక్షణ నుంచి ఆ పనిలోనే ఉండి 24 గంటల్లోపు ఆ ఉత్తరం రాసిన వెధవెవడో నాకు కనిపెట్టాడు. సార్, అమ్మాయి గారితో స్నేహం చేస్తున్న కుర్రాడు ఎవరో కనిపెట్టాలా, ఉత్తరం రాసిన మనిషి ఎవరో కనిపెట్టాలా సార్? ముందు మా అమ్మాయి మీద అభాండాలు వేస్తున్నా ఆ తలమాసిన వెధవెవడో కనిపెట్టు. 24 గంటల్లోపు ఆ ఆకాశరామన్న పేరు నాకు చెప్పకపోతే నీ ఉద్యోగం ఊడిపోతుంది. దట్స్ ఆల్. రే ప్రసాద్, ఆగరా రే. రే ప్లీజ్ రే, నా మాట వినరా రే. ప్రసాద్ విందా రే, నీకు మళ్ళీ ఇలాంటి ఉద్యోగం దొరకదురా. నా వల్ల కాదురా. ఉత్తరం ఎవరు రాశారో చెప్పకపోయినా నా ఉద్యోగం పోతుంది. నేనే రాశానని చెప్పినా నా ఉద్యోగం పోతుంది. ఈ బాధ నేను భరించలేను రా. ఉత్తరం విషయం తర్వాత మేనేజ్ చేసుకున్నావు. నీకు వేరే ఉద్యోగం దొరకదురా. ఉద్యోగం దొరకకపోతే అడుక్కుంటాను, డీసెంట్ గా బఠానీలు అమ్ముకుంటూ బతుకుతాను. నువ్వు చేసిన హెల్ప్ కి చాలా థ్యాంక్స్. నేను నొప్పించుంటే సారీ. ప్రసాద్, ఒకసారి చేయవతలరా. ఈ కొండదర అంబవక్కు తెలియజెప్పటానికే నిన్ను పిలిచిండు. కుర్రో కుర్రు ఈడ కూకో కూకో. ఎవరు నువ్వు? అగబడ్డల్లా కుర్రో కుర్రు. కొండదరని చిన్నతనం నుంచి చింతల పూడడవుల్లో అంబకి సేవ చేసి అన్ని విద్యలు నేర్చుకున్నవాడిని. చెప్పు బిడ్డ, నీకే కాయ అంటే ఇష్టం? ఎలక్కాయ. ఎలక్కాయ? సరే ఇది చెప్పు, నీకే పండు అంటే ఇష్టం? విభూతి పండు. కుర్రో కుర్రు. బిడ్డ, ఈ కొండ దొరత ఏకచక్రాడకు. చిన్న మంత్రం చదివితే నీ కుడి చెయ్యి ఎడం కాలుడి కింద పడిపోతాయి, జాగ్రత్త. ఎంతకు నన్ను ఎందుకు పిలిచావో చెప్పు. కుర్రో కుర్రు. నీకో సైకిల్ కొట్టుంది, నిజమేనా? నిజమే. కుర్రో కుర్రు. అందరూ నీ కాడ బల్లెట్టుకు పోయి వాటిని అమ్ముకు తినేస్తున్నది, నిజమేనా? నిజమే. నీకెలా తెలుసు? కుర్రో కుర్రు. అంబకి తెలియని విషయం ఉండదు బిడ్డ. ఇప్పుడు నా చేతిలో 10 నోటు కొట్టు, నీ మనస్సు దోచిన పెట్ట గురించి చెబుతా. కుర్రో కుర్రు. చూడు బిడ్డ, నీకు గరుత్మంతుడి శాపం ఉన్నది. నీవు ఆ పిల్లని ప్రేమించిన విషయం ముందు ఆ కోనకే చెప్పాల. అంతకు ముందు ఇంకెవరికన్నా చెప్పావో గరుత్మంతుడు గుడ్లెర్ర చేస్తాడు. ఆ వెనక కుర్రో కుర్రు నీ పెట్ట ఇంకొకటితో తుర్రో తుర్రు. అలాగా? నేను ప్రేమిస్తున్న విషయం ముందు లలితకే చెప్పాలా? సరే అయితే నేను తను ప్రేమిస్తున్నట్టు లలితకి చెప్పేదాకా ఇంకెవరికీ చెప్పను. కుర్రో కుర్రు.
ఈ తాయిత్తు నీ కుడి దెబ్బకి కట్టుకో, జయము కలుగుతుంది. కుశలందికి సింధోబ్జాబ్జాబ్జా. ఆ సౌండ్ అర్థం జయము కలుగుతుంది. ఇక పో బిడ్డ 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 అని. दोस्त दोस्त ना रहा, प्यार प्यार ना रहा, जिंदगी हमें तेरा एतबार ना रहा, एतबार ना रहा. మళ్ళీ వచ్చింట్రా? పరిస్థితుల ప్రభావం వల్ల. అంటే విధి వక్రించింది. ఏమైందిరా? చెప్పను. ఎందుకు? తాయితీ మహిమ. తాయితీ ఏమిట్రా? కొండదొర శాపం. కొండదొర ఎవర్రా? చెప్పను. పిచ్చి కుక్క ఏమన్నా గడిచిందా? చక్కటి చొక్క కలిసింది. ఎవరు? చెప్పను. ఏ? కొండదొర శాపం. ఇదిగో ఇంకొక ప్రశ్న అడిగితే నీ షూ తీసుకుని తావబోదరా. వెళ్ళా. గుడ్ మార్నింగ్ సార్. మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. అలా బయటకు వెళ్ళి నడుస్తూ మాట్లాడుకుందాం పదండి. ఏమిటయ్యా నువ్వు నన్ను వాకింగ్కి రమ్మంటున్నావా? ఆశ్చర్యంగా ఉంది. అవును సార్, రండి. వాకింగ్ ఒంటికి ఆరోగ్యం. ప్రసాదం నిన్నే కొంచెం మెల్లిగా నడవయ్యా నాయన. నడవడం మంచి వ్యాయామం అన్న ఉద్దేశం. కమాన్ త్వరగా రండి సార్. అమ్మా ఏమిటయ్యా ప్రసాదం, ఇలా కొండ మీదకి తీసుకొచ్చావేమిటయ్యా? మీతో టాప్ సీక్రెట్ చెప్పాలి సార్, అందుకే కొండ మీదకి తీసుకొచ్చాను. చెప్పు ఏమిటో అది. అబ్బా మొదటిసారిగా ఇవాళ నా కాళ్ళు లాగుతున్నాయ్యా. ఇంతకీ ఆ ఆకాశరామన్ ఎవడో తెలిసాడా? కనిపెట్టేశాను సార్. ఎవరు? నేనే. అంతేకాదు, ఇంకో విషయం కూడా సార్. అమ్మాయి గారు ప్రేమించారు ఇంకెవరినో కాదు, మన మేనేజర్ ఆనంద్ మోహన్ ని. మన ఆనంద్ మోహన్ అభాండాలు వేశావంటే ఆస్ట్రేలియా దాకా నడిపించి నిన్నక్కడ వదిలొచ్చేస్తాను. నేను చెప్పింది అక్షరాలను నిజం సార్, నిరూపించగలను కూడా. ఎలా? సాయంకాలం 5 గంటలకు మీరు నాతో పార్క్ రండి సార్. అక్కడ మీరే మీ కళ్ళారా జంటను చూద్దరు గాని. సరే అలాగే వస్తా. అక్కడ వాడు కనిపించకపోయినా, నువ్వు చెప్పేది అబద్ధమని తేలినా, లక్ష్మీప్రసాద్ అనే కుర్రాడు చచ్చిపోయి రేపటికి 2వ రోజు అవుతుంది. ఈ పాటికి మా ప్రసాద్ గారు మీ నాన్నగారిని తీసుకుని పార్క్ బయలుదేరి ఉంటాడు. త్వరగా పోనివ్వండి. ఇవాళ ఎలాగైనా మన ఇద్దరు జంటగా మా నాన్నగారు కనిపించి తీరాలి. ఇక్కడ వెయిట్ చేద్దాం సార్, కాసేపట్లో వాళ్ళు వచ్చేస్తారు. టైం అవుతోంది మరి. ఇప్పటికి వచ్చేస్తుంటారు సార్. హెల్మెట్ ఎక్కడ మిస్టర్? హెల్మెట్ సారీ మర్చిపోయాను సార్, ప్లీజ్. మీ సేఫ్టీ కోసం హెల్మెట్ పెట్టుకోమంటే మీ యంగ్స్టర్స్ ఉంటారు, దాని ఏదో జోక్ కింద తీసుకుంటారు. అసలు హెల్మెట్ వల్ల ఉపయోగం తెలుసా మీకు? టైం 5:30 దాటుతుంది, ఇంకా వీళ్ళెక్కడ అయిపోతారే. ఈ పాటికి వచ్చేస్తుంటారు సార్ వీళ్ళు. ఎందుకు ఆలస్యమైందో ఏమిటో. ఇదిగో నీ వాలకం చూస్తుంటే నువ్వు నన్ను ఏదో దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నట్టుగా అనుమానంగా ఉంది. అమ్మమ్మ ఎంత మాట! తమ ఉప్పు పులుసు తిని బతికేవాడిని తమను దెబ్బతీస్తానా? ఏమిది పుత్రరత్నమా? రక్షకభటుడు తమరిని మందలించుతున్నాడు. ఏమైనది తమ బొంద? అంటే నాకు హెల్మెట్ లేదని. ఈ పడత ఎవరు? మా ఓనర్ గారు అమ్మాయి నాన్న. మధ్యలో ఆవిడ కారు పాడైతే లిఫ్ట్ ఇస్తున్నాను. ఈ లోపీనా? ఏమో ఈ రక్షకభట. ఏమిటి తిట్టారా నన్ను? చెప్పండి, ఇంకో కేసు కూడా రాసేస్తాను. రక్షకభటుడు అన్నది నీకు వృత్తిరీత్యా సంక్రమించిన నామధేయం బాలక. నా కుమారుని శిరస్త్రాణము లేదని ఆపితివట. నిక్కమేనా? శిరస్త్రాణమా అంటే? అది నువ్వు తెలియదు. తమ శ్రాద్ధము. శిరస్త్రాణమును ఆంగ్లమున హెల్మెట్ అందురు. అవును, హెల్మెట్ లేకుండా బైక్ నడపడం నేరం. సరే, నీవు అశ్వమును అధిరోహించగలవా? అంటే గుర్రము ఎక్కగలవా అని అడుగుతున్నారు. హార్స్ రైడింగ్ తెలీదు. అది ఏ మన దేశ దౌర్భాగ్యము. గతమున సిపాయిలందరూ అశ్వారోహకులే. నేటి రక్షకభటులకు అశ్వమును అధిరోహించడం రాదు. కలికాలము. టైం పాస్ అవడానికి కాసేపు పాటలు ఏమైనా పాడుకున్నా? మాట్లాడాయని మొహం. ఘంటసాల పాటలు సార్. ఘంటసాల పాటల మహానుభావుడు.
పాడుకుందాం ఏమిటయా? మీకు మాయాబజార్లో పాటలు ఏవి రావనుకుంటాను. నాకు రాకపోవడం ఏమిటయా నీ మొహం? చూపులు కలిసిన శుభవేళ ఎందుకు నీకి కలవరము. హలో, మేము ఇక్కడ వేరే పిక్చర్ షూట్ చేస్తున్నామండి. ఇక్కడ ఇద్దరు మగవాళ్ళు లవ్ డేట్ పాడడం బాగుందనిపించి అది కూడా షూట్ చేసాం అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బాబు. ఐ విష్ యూ వెరీ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. మా అమ్మాయిని చూపిస్తానని పార్కుకి తీసుకొచ్చి నా చేత పాట పాడించి దిక్కుమాలిన గంతులేయించి చివరికి సినిమాల్లో కూడా పడేట్టు చేసి నన్నొట్టి వెర్రి వెంగళ పని చేస్తావా నిన్ను? సార్ పాపం మీ చేతికి దెబ్బ తగిలింది ఏమిటి? ఇప్పుడు పారిపోయినంత మాత్రం సరిపోదయ్యా. రేపటి నుంచి నువ్వు నా ఆఫీస్ రావడానికి వీల్లేదు. యు ఆర్ డిస్మిస్. ఓకే ఓకే, ఏం పర్లేదు. అశ్వమనగా 4 కాళ్ళు ఉండును, వెనక ఒక తోక ఉండును, ముందు 2 చెవులు ఉండును, 2 కళ్ళు ఉండును. అప్పుడప్పుడు అది సకిలించుతుండును. ఎటులలో తెలియనా? అది శుభం. పని చూసుకునము పొమ్ము. మనం వెళదామా? ఇంకెందుకు, ఇప్పుడే 6:30 దాటింది. మీ నాన్నగారు ప్రసాద్ని ప్రపంచ భాషలో అన్నింటిలోనూ తిట్టిపోసి వెళ్ళిపోయింటారు. త్వరగా వచ్చి. ఒరే ప్రసాద్, కొంప మునిగింది. నువ్వు నాకు సాయం చేసి పెట్టాలరా. ఏమిట్రా అది? పద్మ నేను సినిమాకి వెడదాం అనుకుని తన ఒక చోటుకి రమ్మని చెప్పాను రా. ఈ పాటికి వచ్చే ఉంటుంది. మా బాస్ ఏమో సడన్ గా వరంగల్ వెళ్ళాలని ప్రోగ్రామ్ వేసుకున్నాడు. వెళ్ళక తప్పడం లేదు. నువ్వు ఎలాగైనా అక్కడికి వెళ్ళి పద్మతో సినిమా ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందని చెప్పాలరా. నేను వస్తాను. ఆయన కోపం వచ్చిందంటే వరంగల్ దాకా నడిపిస్తాడు గొడవ. రే, అన్ని చెప్పా, పద్మని ఎక్కడ కలవాలో చెప్పలేదే. ప్లేస్ ఏమిటి? అది ట్యాంక్ బండ్ మీద రుద్రమదేవి విగ్రహం. రుద్రమ్మదేవి విగ్రహం. ఈ క్లాక్ ఈ మధ్యనే సిస్కో లాబరేషన్ తయారు చేయించాం. చాలా బాగుంటుంది, తీసుకోండి. సరే, ఇదే ప్యాక్ చేయండి. ప్రసాద్ ఉండే ఇల్లు ఎక్కడ? తెలియదు సార్. ఎవరు? పోస్ట్ మ్యానా? ఉత్తరం ఉంటే అక్కడ పడేసిపోయా. అరే చెప్తుంటే నీకు కాదు వినబట్లా? నీకేమైనా చూడొచ్చు. వచ్చింది చెముడు కాదు, నీ మొగుడు, నీ పాలిటి యముడు. రండి సార్, లోపలికి రండి. వస్తా, లోపలికే వస్తా. బయట బాస్తే బాగుండదు కదా మరి. బాధడం ఏమిటి సార్? ఆ ప్రక్రియనే తోలు తీయుట, ఉతికి ఆరేయుట అని కూడా అంటారులే. పద. మా పద్మ ఎవరో కుర్రాడితో ప్రేమలో పడిందని నాకు ఆకాశరామన్న ఉత్తరం రాసింది. నువ్వేనని ఒప్పుకున్నావు కదా? అవును సార్. కానీ మా అమ్మాయిని వలలో వేసుకుంది నువ్వేనని నాకు ఇవాళ రూఢిగా తెలుసు. నేనా? కాదు సార్, అది మాత్రం నిజం కాదు. అంటే పద్మగారు నాకు తెలుసన్న విషయం నిజమే, కానీ అది మాత్రం నిజం కాదు సార్. అంటే మేమిద్దరం ఒకరినొకరిని ఇది చేసుకుంటున్నాం అన్న విషయం మాత్రం నిజం కాదు సార్. అంటే పద్మగారు ఇంకొక కుర్రోడితో ఇదిలో ఉన్నారన్న విషయం మాత్రం నిజం సార్, కానీ ఇది మాత్రం నిజం కాదు సార్. అంటే నా చేతిలో కర్ర ఉన్నమాట నిజమేనా? నిజమే సార్. అంటే ఈ గదికి తలుపులు ఉన్నమాట నిజమేనా? నిజమే సార్. అంటే చెప్తా సార్, బాస్ లోపల లేరు. ఎక్కడికి వెళ్ళారు? ప్రసాద్ గారు ఇల్లు ఎక్కడ అని అడిగారు. తెలియదన్నాను. కోపంగా వెళ్ళిపోయారు సార్. కొట్టుకోండి సార్, బాదుకోండి, తోలు తీసుకోండి, ఉతుక్కోండి. నా జాతకం అటువంటిది. బాంజి కనిపిస్తే ఎవరికైనా నొక్కాలనిపిస్తుంది, నా ఫేస్ కనిపిస్తే ఎవరికైనా కొట్టాలనిపిస్తుంది. కొట్టుకోండి సార్. అమ్మా ఇటొద్దు, ఈ సైడ్ కొట్టుకోండి, ఇది మిగిలింది. అమ్మా అమ్మా. సార్ ఆగండి సార్. నాన్న, ఆయన కొట్టకండి ప్లీజ్. అవును, మీ ఇద్దరు కలిసి వచ్చారేమిటి? ఏమిటి పజలు? మోహన్, నిజం చెప్పిన నీ ప్రమాదం నుంచి రక్షించరా.
లేకపోతే రోజు 2 పూట్ల ఇలా చాకరీ పెట్టేట్టున్నాడేనా? నాన్న నిజం చెప్తున్నాను, నేను మోహన్ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నాన్న. మీ ఇద్దరునా? అంటే ఓ వద్దులే, ఇప్పుడు కావాలనుకో. ఇప్పుడు నిజంగానే మీ ఇద్దరు ఒకరంటే ఒకరు ఇష్టపడుతున్నారా? అవును సార్, ఇన్నాళ్ళు ఈ మాట మీకు చెప్పడానికి కాస్త భయపడ్డాం. అవును నాన్న, అందుకే ప్రసాద్ గారితో మేమే ఆకాశరామన్న ఉత్తరం కూడా రాయించాం. విన్నారా? సరేనయ్యా ప్రసాదం, అనవసరంగా నీ మీద కర్ర చేసుకున్నాను. ఐఎమ్ వెరీ సారీ, వెరీ సారీ, వెరీ సారీ. అలా కొట్టకండి సార్. కోపంతో కొట్టిన దెబ్బల కంటే పశ్చాత్తాపంతో కొడుతున్న దెబ్బలు ఇంకా నొప్పెడుతున్నాయా? మోహన్, మా పద్మ కోరికని దేన్ని ఎప్పుడూ కాదనను నేను. నా అదృష్టానికి ఐశ్వర్యానికి కారకురాలు నా బంగారు తల్లి. ఫలానా కురాన్ని చేసుకుంటాను నాన్న అంటూ మా అమ్మాయి ఓ అబ్బాయి వేలు పట్టుకొస్తే ఆ వేలున్న మనిషికి ఎన్ని వేలు లక్షలైనా సరే ఇచ్చి దాన్ని పెళ్లి చేయాలని చాలా కాలంగా అనుకుంటున్నాను. ఇప్పుడు నిన్ను చూపించింది. అలాగే నువ్వు యోగ్యుడు అన్న నమ్మకం. ఒకసారి నన్ను మీ నాన్నగారి దగ్గరికి తీసుకెళ్ళు, ఆయనతో మాట్లాడి మీ పెళ్లి జరిపించేస్తాను. నిన్నటి నుంచి నీకోసం ఎదురు చూస్తున్నానా? ఇంకా ఇది ఈ నాటకానికి క్లైమాక్స్. ఏమియో తమ పిండము. శ్రీరామ పట్టాభిషేక మహోత్సవమునకు ఇంకా 2 దినములే ఉన్నవి. ఈ లోపున మీరు ఈ కార్యమును పూర్తి చేయగలరా అను శంక నాకు కలుగుతున్నది. రేపటితో అన్నదమ్ములిద్దరూ ఒక్కటై తీరుతారు. షూర్. నా పెట్టెను చతుశ్చక్ర శకట నివాస స్థానమందలి భద్రపరచు గృహమునందుంచి తిని. ఏమిటి భద్రపరచు గృహమా? సామాన్య మానవుల భాష వాడునన్నా. ఆ భద్రపరచు గృహమునే ఆంగ్లమున క్లోక్ రూమ్ అందరు. సరే సరే, ఆ క్లోక్ రూమ్ నుంచి నీ పెట్టి నేను తెప్పిస్తాను గాని జాగ్రత్త, ఆయన వచ్చేస్తున్నాడు. ఆగండి. ఏం జరిగింది? అంతా కలిసి ఆయనకి నలుగు పెడుతున్నారు. ఎవరైనా ప్రేమించాలట, వెంటబడుతున్నాడు. పిచ్చివాడేమో, నేను అనుకుంటా కదా. మీరు వెళ్ళండమ్మా, దయచేసి వెళ్ళండి. ఎవరు బాబు మీరు? గురునాథము నా నామధేయము. నా భార్య నన్ను విడిచి ఎటో వెడలిపోయినది. అందులకే మరొక స్త్రీని ప్రేమించి పెళ్లాడవలైనన్న ప్రయత్నములో దేశ సంచారము చేయుచుంటిని. ఈ వయసులో మీకు ప్రేమ పెంకులు ఏమిటి మీ మొహం? ఇలా 5 స్టార్ హోటల్ గేట్ ముందుండే వాడి వేషంలో తిరుగుతుంటే ఆఖరికి తల చెండి ఆడదు కూడా మీకేసి కన్నెత్తి చూడదు. అది తమ అభిప్రాయము, తమ పిండము. చూచుచుండు, రేపటి దినము లోపల నేనొక స్త్రీని వలచెదను, వలపించుకొనేదను. ఇది తథ్యము. తమరు ఉదయ వ్యాఖ్యాలకి పోవుచున్నట్టున్నారు, పోయిరండు. ఉదయ వ్యాఖ్యాల అంటే కొంచెం అర్థమయ్యేట్టు మాట్లాడండి. దానినే ఆంగ్లమున మార్నింగ్ వాక్ అందురు. ఇది తమకు తెలియదు, తమ శ్రాద్ధము. పిచ్చి పలు రకములని. శుభవాణి పొద్దున్నే 5 అవగానే సుప్రభాతంతో నిద్రలేపుతుంది ఈ గడియారం. చాలా మంచి బహుమతి ఇచ్చారు మీ స్నేహితుడు మీకు. ప్రతి ఏడాది ఇలా తమాషాని గడియారాలు కొన్ని తయారు చేసి నాలాంటి స్నేహితులు కాంప్లిమెంటరీగా ఇస్తుంటాడు మావాడు. గొప్ప సరదైన మనిషిలే మా గుండు పాండురంగం. పొద్దుకిన బారదప్పుకుని పడుకుంటొచ్చారా అనుభూతులగా? రాత్రి చెడతాగేందుకు పొద్దున్నే హ్యాంగ్తో గొంగళి పురుగుల్లో ఉండ చుట్టుకుని పడి కావాలెందుకు? అలా ఒళ్ళు పై తెలియకుండా తాగితే ఎప్పుడో పేగులు మారిపోతావు. అబ్బా, ఈ వాయింపేమిట్రా బాబు? విడిగా రూమ్ తీసుకున్నట్టే పెద్దాడు పోరుండదు అనుకుంటే ఈ గడియారం గోలేమిట్రా నాయన. మా బాబాయ్ స్నేహితుడు ఒక ఆయనకి గడియారాల కంపెనీ ఉందిరా. మా బాబాయ్ కూడా మంట అయిపోలే, మూత విప్పితే బాటిల్ ఖాళీ చేసేస్తాడంతే. అది చూసి ఆ గడియారాల కంపెనీ ఆయన ఈ గడియారాన్ని స్పెషల్ గా తయారు చేయించి మా బాబాయ్కి ప్రజెంట్ చేశాడు. అది ఆయన నాకు ఇచ్చాడు. ఎవడరా బాబు ఇటువంటి విచిత్రమైన గడియారాలు తయారు చేశారు ఇంత మంచి? ఉన్నాళ్లే ఒక ఆయన, గుండు పాండురంగం అని. సుబ్రహ్మణ్యం, గుడ్ మార్నింగ్ సార్, నేను రెడీ. అయ్యా, ఇక్కడ గుండు పాండురంగం గారు ఇల్లు ఎక్కడో తమకు తెలుసండి. ఆయనతో ఏం పని నీకు? ఆయన చాలా వ్యాపారం ఉన్నాయి కదండి, ఏదైనా పని ఇస్తారేమోనని. అయితే నీకు గుండు పాండురంగం గారు కావాలన్నమాట. అవును సార్. నేను వాకింగ్కి బయలుదేరుతున్నాను, చూపిస్తాను పద. అమాయకుడు చచ్చాడనమాట ఇవాళ. ఫినిష్. పద, నువ్వు పద. చూడు బాబు, నాకు సంగీతం అంటే మహా ఇష్టం. అలాగని నేను బాగా పాడగలను అనుకోకు. ఇప్పుడు ఇల్లు బాగుందనేవాడు ఇంజనీర్ అయ్యి ఉండక్కర్లేదు కదా. నేను బాగా పాడలేను గాని బాగున్న సంగీతాన్ని మెచ్చుకోగలను. మహానుభావుడు, ఘంటసాల స్వర టంకశాల కదయ్యా. ఏమి గాత్ర మాధుర్యం, ఏమి గాత్ర మాధుర్యం. హే కృష్ణ ముకుంద మురారి, ఆ పాట ఎంత కమ్మగా పాడాడయ్యా మహానుభావుడు. సార్, ప్రస్తుతం ఆ పాట నేను పాడాలనుకుంటున్నాను సార్. ఎవరు పాడినప్పటికీ నిన్ను ఆయనలాగా మనం పాడగలవా ఏమిటి చెప్పు? నాకు ఘంటసాల పాటలంటే ప్రాణం అనుకో. జగమే మాయ
బ్రతుకే మాయ వేదాలలో సారవింతేనయ ఈ వింతేనయ జగమే మాయ. నేను పాడాల్సిన పాట సార్. అయిందా? ఇప్పుడు ఇంకో పాట వినిపిస్తాను విను. ఘన ఘన సుందర కరుణ రసమందిర అది పిలుపు మేలు కొలుపు అది మధుర మధురమౌ ఓంకారము ఘన ఘన సుందర పాండురంగ 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 ఘన ఘన సుందర. బాగా పాడాడయ్యా. చూడు, అంతటి పేరు ప్రఖ్యాతులున్న ఘంటసాల గారి ఇంటికి వెళ్ళి ఆయన్నే పట్టుకుని ఘంటసాల గారి ఇల్లు ఇదేనా అని అడిగితే ఆయన కోపం వస్తుందా రాదు? ఇదిగో ఏమిటి చూస్తున్నావు ఇక్కడ? బయలుదేరి. మనం 26 కిలోమీటర్లు నడిచి వచ్చాం సార్. అంతే కదా, దాని గురించి నువ్వేం వర్రీ కాకు. నడక ఆరోగ్యకరమయ్యా. చెప్పు, ఘంటసాల గారి ఇంటికి వెళ్ళి ఆయన్నే పట్టుకుని ఆయన ఇల్లు ఇదేనా అని అడిగితే ఆయన కోపం వచ్చి ఫీల్ అవుతాడా లేదా చెప్పు. ఫీల్ అవుతాడు సార్. అలాగే నేను ఫీల్ అయ్యానన్నమాట. నేనే గుండు పాండురంగాన్ని. ఇందాక నువ్వు వచ్చిందే మా ఇల్లు. అయితే మీతో ఉద్యోగం గురించి కాస్త మాట్లాడాలి సార్. అలాంటి ముఖ్యమైన విషయాలు నేను రోడ్డు మీద మాట్లాడను, మా ఇంటికి వచ్చి మాట్లాడు. నిజానికి ఇంకో 4 కిలోమీటర్లు నడుద్దాం అనుకున్నాను ఈ సుబ్రహ్మణ్యం. ఇవాళ మరి 26 కిలోమీటర్లకే నడక ఆపేశాను. అంటే అమ్మాయి గారు నిద్ర లేచే టైం అయిపోయింది. మీరు గుడ్ మార్నింగ్ చెప్పింది ఆవిడ కాఫీ కూడా తాగరు. నిజమేనయ్యా, పిచ్చి తల్లికి నేనంటే వల్ల మారిన అభిమానం. ఈ పాటికి నిద్ర లేస్తూ ఉంటుంది మా. ఇప్పుడు వేడి వేడి కాఫీ పడాలా అబ్బాయి? అదిగో వచ్చేసాయి. ఎవరా ఇతను కళ్ళతో దుర్రేస్తున్నాడు? సుబ్రహ్మణ్యం అని నా పర్సనల్ అసిస్టెంట్. మంచి కూరడేలే. మంచివాడేనేమో, కొద్దిగా చేష్టలే కుక్క టైపులో ఉన్నాయి. నువ్వే తాగవయ్యా, సౌండ్ మాత్రం చేయకో. పద్మకి ఏమేమి సంబంధాలు చూస్తున్నావా? ఓ సంబంధం చూశానన్నయ్య. ఆ పెళ్లి కొడుకు నా దగ్గర మేనేజర్ గా పనిచేసే ఓ కుర్రాడి స్నేహితుడే. మీరు ఇక్కడ ఉన్నప్పుడే పెళ్లి చూపులు కానిచేద్దాం. ఆ పని చేయరా, అల్లుండి మేము కూడా చూసి మార్కులు వేస్తాం. ఏమాయ్? చూడు సుబ్రహ్మణ్యం, మన మేనేజర్ ఆనంద్ మోహన్ ని ఓ అరగంట ముందుగా ఆఫీస్కి రమ్మని చెప్పి మాట్లాడాలి. నమస్కారం సార్ ఆనంద్ మోహన్ గారు. ఏమిటి పడిపోయారా? లేదు నాయన, పడుకున్నా. రోజు ఇలా గుర్రం ఎక్కాలని ప్రయత్నం చేసి ఇలా పడిపోయి ఒంటి మీద ఎక్కడో చోట ప్లాస్టర్ వేసుకుని ఆఫీస్కి వస్తారు. ఎందుకు వచ్చిన కర్మ సార్ ఇది మీకు? ఇది నాకేమన్నా సరదా అనుకున్నావా సుబ్రహ్మణ్యం? ఇంట్లో మా నాన్న పోరు పడలేక ఎలాగైనా హార్స్ రైడింగ్ నేర్చుకోవాలి, రోజు ఇక్కడికి వచ్చి ఇలా దెబ్బలు తింటూ ఉంటాను. నువ్వేమిటి ఇలా వచ్చావు? అయ్యగారు మీతో ఏదో అర్జెంట్ విషయం మాట్లాడాలట. మిమ్మల్ని అరగంట ముందుగా ఆఫీస్కి రమ్మన్నా. అలాగే వస్తానులే. అవును, మీ నాన్నగారికి మీ చేత గుర్రం ఎక్కించాలని ఎందుకంత పట్టుదల సార్? ఏం చెప్పమంటావయ్యా, మా తాత ముత్తాతలు విజయనగర సామ్రాజ్యంలో దివానులుగా పనిచేసేవారు. వాళ్ళందరూ గుర్రం ఎక్కి తిరిగేవారట. మా నాన్నగారు కూడా మంచి హార్స్ రైడర్. ఆ వంశంలో పుట్టిన నేను గుర్రం ఎక్కి తీరాలని ఆయన పట్టుదల. ఆయన విచిత్రమైన కేసులే. కానివ్వండి, భుజించండి. దారుణాతి దారుణమైన పరిస్థితుల ప్రభావం దృష్ట్యా తమకు రత్న ఖచ్చిత మణిమయ పాత్రలలో అమృతతుల్యమైన ఆహారాన్ని అందించలేనందుకు మిక్కిలి చింతించుచున్నాడను. అలాగుననే సాయం సంధ్యా సమయం లోపుననే తమకు గుగ్గిళ్ళు సమర్పించుకోగలవాడను. ప్రస్తుతమునకు ఇది భుజింపుడి. అలాగుననా వంశోద్ధారకుడు వచ్చినాడా? పుత్రరత్నమా, ముఖారవిందమున ఆ గాయమేమిటి తమ బొంద? ఆ సైగలేమిటి తమ శ్రాద్ధము? గుర్రం నుంచి పడ్డాను, గడ్డం చితికిపోయింది, మాట్లాడలేకపోతున్నాను. 14 తరముల నుండి ప్రభువుల దివానుల వంశము మనది. మా తండ్రి గారు గుర్రమెక్కి కార్యాలయమునకు పోయేడివారు. అంతటి ఉత్కృష్ట వంశోద్భవులు తమకు అశ్వమును అధిరోహించుటయే చేతకాకపోవచ్చున్నదనిన కలికాల ప్రభావము. కుమారరత్నమా, మా బాస్ కాస్త ముందుగా మన కబురు చేశారు నాన్న. ఆఫీస్కి వెళ్ళాలి. వేణీలున్నాయా? గుర్రం ఎక్కలేని కుర్ర కుంకకు ఉష్ణోదకమేలను ఉప్పు నీరు చాలదా? అవి లోపల ఉష్ణగ్రాహక ఘటమునందున్నవి. కైకొను
ఏమిటి ఉష్ణగ్రాహక ఘటన? అబ్బా, ఈ విచిత్రమైన భాషలో చంపకు నాన్న. మామూలుగా మానవుల భాషలో మాట్లాడు. మాతృభాష వెగటైపోయిన ముదనస్థపు జాతి మనది. దానిని ఆంగ్లమున బాయిలర్ అందురు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. బాస్ మీకోసం వెయిట్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. మోహన్ వచ్చావా? నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలయ్యా. అలా వాకింగ్ వెళ్తూ మాట్లాడుకుందాం పద. తప్పదా సార్? తప్పదు, పద. త్యాగరాజ్ అని నీ స్నేహితుడు ఒక అతను పెళ్లి కొడుకు ఉన్నాడన్నావు కదా, మంచి రోజు చూసుకుని అతను మా ఇంటికి రమ్మను. మా అన్నయ్య వాళ్ళు ఉండగానే పెళ్లి చూపులు కానిచ్చేద్దాం. అరే బేటీ, ఆవ్ ఆవ్ ఆవ్, నాది సిల్క నీకు జోస్యం చెప్తాది. జరగబోయేది జరిగింది కళ్ళతో చూసినట్లు చెప్తాది. ఏ కాక నా పైసలు దాలు, ఆట నా పైసలు इधर डालो बेटी. आ जाओ, आओ, निकाल पत्ता, निकाल. अरे वाह रे वाह, రాధాకృష్ణులు బేటీ, నీకు పడ్డావు, ప్రేమలో పడ్డావు, పీకలోతు ప్రేమలో ఇరుక్కుపోయావు. నేను ప్రేమలో పడడం ఏమిటి? ప్రేమ అంటే అసహ్యం నాకు. పైగా మా పెదనాన్నగారికి ప్రేమ పెళ్లిళ్ళంటే అసలు పడవు. ఆయన మహానుభావుడు. ఆయన చెప్పినట్టే విని పెద్దలు చూసిన సంబంధమే చేసుకోవాలని నా ఉద్దేశం. పొరపాటును కూడా ప్రేమ జోలికి పోను. నీ చిలక ఒంట్లో బాగుండలేదేమో, వైద్యం చేయించు. అయ్యా తమరా, ఈ వేషం కట్టారేమిటి? ఏమిటది, కాఫీనా? కాదు, పాలు. అయ్యగారి కోసం ఆఫీసుకు పట్టుకెడుతున్నా. ఇది చెప్తాను. ఇవాళ నాకు మహావీర గొప్ప ఆనందంగా ఉందయ్యా. నువ్వే తాగినాయనా? ఏం లేదు సుబ్రహ్మణ్యం, నాగ్గా నేను పద్మని నీకు ప్రేమ అంటే ఇష్టమేనా అని అడిగాను అనుకో, నా మెప్పు కోసమని అయిష్టమని అస్సలు పడదని చెప్తుంది. అందుకని మారువేషంలో వచ్చి తెలుసుకున్నాను. పద్మకి ప్రేమ అంటే పడదని తెలిసిపోయింది. తమాషాగా రింగులు వదులుతూ స్మూత్ చేసే మనిషి ఉండాలి. ఏమిది ఈ దుర్గంధమేమి? నూతన కళ నేర్చుకొని చుంటిరా తమ పెండాకుడు. తమాషాగా రింగులు వదులుతూ స్మూత్ చేసే మనిషి ఉండాలి. చాలే ఆపు, నా ఇష్టం, నేను సిగరెట్ కాల్చుకుంటాను. నీకే? ఇగో గుర్రం భాషలో బూతులు తిట్టకు. లోపల గురునాథం గారి వాయింపు, బయట గుర్రం వారి జాడింపు. పగవాడికి కూడా వద్దురా నాయన ఈ మధ్యలో బతుకు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.